విజయనగరం జిల్లా తర్లాం మండలం కె సీతారాంపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాపమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మంటలు వేగంగా వ్యాపించడంతో 10 పూరీలు దగ్ధమయ్యాయి. చలి ఎక్కువగా ఉండటంతో కుంపటి పెట్టుకున్న సమయంలో ఘటన జరిగింది. వేరు చేసింది ఈ 3 కుప్పలు ధాన్యం చూసారు. ఫైర్ ఇంజిన్ కూడా అంటే మాకు లాంగ్ కాబట్టి వచ్చేసరికి కొద్దిగా కాలిపోయింది. ఒక అరగంటలో మొత్తం ఇది అయిపోయిందండి. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి కూడా మొత్తం మిగతా గ్యాస్ సిలిండర్లు తీయడం చేయడం అంతా చేశారండి. తర్వాత మిగతా వాళ్ళ టీం మొత్తం మన మండల టీం మొత్తం వచ్చింది. ఎస్ఐ గారు కూడా నైట్ ఇచ్చేసి మినిమం బాగానే ఒక 14 లక్షలు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అండి నైట్ 9:10 టైంలో మంటలు వ్యాపించాయి. వెంటనే మేమందరం కూడా ఒక 4 ఫ్యామిలీల లోపలే ఇక్కడ పడుకొని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అగ్ని చూసి భయపడి కొంతమంది పిల్లలను తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ ముందల వైపు మొత్తం అగ్నిలో పూర్తిగా ఇది వ్యాపించింది. వెనక వైపు నుండి పిల్లలు తీసుకుని ఒక 3 వాళ్ళ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారు. మిగతా కుటుంబాలు కూడా వాళ్ళు అగ్ని కూడా ఇచ్చేసుకుని బయటకు తీసుకుని వచ్చారండి. ఒక ముసలావిడ మట్టుకు మరి రాలేకపోయింది. మేము ఎవరం కూడా అగ్ని అంత దీన్ని చూసి మేము కూడా ఇటువైపు ఇంకా ఎవరు లేరు అందరూ వచ్చారు కదని చెప్పి ఇటువైపు బోర్ తోడి వాటర్తో మేము
తడుపుతున్నాము. కానీ అటువైపు ఆవిడ ముసలావిడిని కూడా తీసుకొచ్చారు అనుకున్నాము. ముసలావిడ ఏమంటే మరి బయటికి రాలేక వెంటనే ఆవిడ అలాగే చనిపోయిందండి స్పాట్లోనే. తర్వాత ఏమో మనకి మిగతా వాళ్ళకి గ్యాస్ బండ్లు ఉన్నాయని కూడా లోపలికి మేము వెళ్ళైపోయాం. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని బీరు వల్ల చాలా ఇటు రోజు కష్టపడి ఉన్న వాళ్ళు కూడా డబ్బులు కూడా అక్కడ దోచుకోవడం జరిగింది. అది తీద్దామని సరే గ్యాస్ బండ్ వల్ల మేము వెళ్ళైపోయాము. మిగతా ఎంత ప్రయత్నించినా సరే మిగతా వాటికి వ్యాప్తి చెందకూడదు అని చెప్పి మిగతా ఎట్లు కూడా ఎలాంటి చేసిన తర్వాత పక్క గ్రామం వాళ్ళు కూడా వచ్చారు, బాగా సహాయం చేశారు.